నమస్తే. సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన ప్లాట్ఫామ్ నుంచి మరికొన్ని అంటే నిజాలు మరొకసారి బయటకు రానున్నాయి. నారీ శక్తి నిజంగా చూస్తుంటేనే ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో. ఆ టీజర్ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. దేని గురించి మీకు అర్థమయ్యే ఉంటది. కౌన్ బనేగా క్రోడ్పతిలో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో మన శివంగులు ముగ్గురు అంటే త్రివిధ దళాల్లో ఉన్నత హోదాల్లో ఉన్న వాళ్ళు ముగ్గురు అధికారిణులు రాబోతున్నారు. దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఇంతకు ముందు కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా వ్యోమికా సింగ్ అలాగే ఖురేషి చెప్పారు. వాళ్ళు ఎట్లా పాకిస్తాన్ ను చిత్తు చేశామో వాళ్ళతోనే చెప్పించింది మన ఆర్మీ. ఇప్పుడు వాళ్ళు మరొక్కసారి బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న సోనీ టీవీలో కేబీసీ ప్రోగ్రామ్ కి వాళ్ళు గెస్టులుగా వస్తున్నారనమాట ముగ్గురు కూడా. అయితే కేవలం ఆపరేషన్ సింధూర్ వాళ్ళ వృత్తి దీనికి సంబంధించే కాకుండా వ్యక్తిగత వివరాలు కూడా షేర్ చేసుకుంటారేమో. చూద్దాం. వాళ్ళ గురించి ఇంకా మరిన్ని వివరాలు మనం తెలుసుకోబోతున్నాం అనిపిస్తోంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోజు 9 గంటలకు తప్పకుండా చూడండి ప్రోగ్రామ్. టీజర్ నిజంగా అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళతో మాట్లాడే విధానం అంతా ఎంత మెచ్యూర్డ్ గా ఉందో. 17th సీజన్ ఇది కేబీసీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ గా మన ముందుకు వస్తుంది. కల్నల్ సోఫియా ఖురేషి ఇండియన్ ఆర్మీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కమాండర్ ప్రేరణా దేవస్థలి ఇండియన్ నేవీ. ఈ ముగ్గురు అన్నమాట. చూద్దాం. అయితే టీజర్ రిలీజ్ అయిన నుంచి దీని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి, రకరకాల చర్చ జరుగుతుంది. ఏంటంటే ఒక దేశ రక్షణలో ఉన్న ఆఫీసర్స్, సరే మహిళల పురుషుల పక్కన పెడితే ఆఫీసర్స్ అట్లా యూనిఫామ్ లో రావచ్చా? అందులోనే ఇప్పుడు ముగ్గురు మహిళలు. అలా చెప్పొచ్చా ఆపరేషన్ సింధూర్ గురించి? అందులో అది కమర్షియల్ షో, అట్లా చెప్పొచ్చా అనే దాని మీద రకరకాల విమర్శలు. కొందరేమో తప్పే ఉంది ఈ టైంలో, ఎందుకంటే ఇంత కన్ఫ్యూజన్ లో పాకిస్తాన్ ఎట్లా ప్రచారం చేసిందో చూసినాం. అసలు దేశంలోని ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షాలే ఆపరేషన్ సింధూర్ మీద ఎలాంటి విమర్శలు చేసినాయో చూసినాం. ఇక పాకిస్తాన్ అయితే పనిగట్టుకొని అసలు ఆపరేషన్ సింధూర్ లో మాకేం నష్టపోలేదు, మేమే భారత్ ను చిత్తు చేసినాం అన్నట్టుగా అన్ని అబద్ధాలు చేస్తూ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ టైంలో నిజంగానే దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో అనేది చాలా ఒక హిట్ షో అని చెప్పొచ్చు. అది కమర్షియల్ ప్రోగ్రామ్. చాలా మంది, కొన్ని లక్షలు కాదు కోట్ల మంది చూసే ప్రోగ్రామ్ అది. అందులో హోస్ట్ మామూలు వ్యక్తి కాదు, సాదాసీదా వ్యక్తి కాదు. అందులో అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి హోస్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారంటే ఖచ్చితంగా రీచ్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది చూస్తారు, ఏం జరిగిందని ఆసక్తిగా చూస్తారు దేశ ప్రజలు. అట్లా కొందరేమో ఇది కరెక్టే, తప్పేం లేదు, వాళ్ళు యూనిఫామ్ లో రావడం తప్పేం కాదు, సింధూర్ గురించి మాట్లాడడం తప్పే కాదని వాళ్ళు అంటున్నారు. కొందరేమో అట్లెట్లా చేస్తారు, ఇంత ప్రచారం చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని. ఇంకా సహజంగానే మోదీనో కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దీని మీద చర్చ నడుస్తుంది. అయితే కొద్ది గంటల్లో ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది అనమాట. అంటే ఒక సున్నితమైన దేశ రక్షణలో ఉన్న వాళ్ళు అనుమతి తీసుకోకుండా వాళ్ళ ఇష్టానికైతే యూనిఫామ్ తో రారు, వాళ్ళ ఇష్టానికి ప్రోగ్రామ్ కి అయితే రాదు. అదైతే క్లియర్ కదా. ఇక టీజర్ విషయానికి వస్తే కల్నల్ సోఫియా ఖురేషి చెప్పిందామే, మేము మరి తప్పలేదు, పాకిస్తాన్ అట్లా కవింపు చర్యలు కొనసాగిస్తుంటే గట్టిగా ధీటుగా సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయింది మాకు. అందుకే ఆపరేషన్ సింధూర్ తో ఇంకా అటాక్ చేసినామని చెప్పింది ఆమె. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా రాత్రి 1:05 నుంచి 1:30 వరకు అంటే కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసినాం మేము అని చెప్పింది. అలాగే ప్రేరణా దేవస్థలి, మేము మా టార్గెట్ ను రీచ్ అయినాం, టార్గెట్ ను ధ్వంసం చేసినాం మేము. అయితే ఒక్క పాకిస్తాన్ పౌరుడికి కూడా మేము హాని చేయలేదు, పౌరులు మా లక్ష్యం కాదు అని చెప్పి ఆమె చెప్పింది. అంటే టీజర్ లో వీళ్ళు ముగ్గురు అన్న మాటలు అనమాట. ఇంకా భారత్ మాతాకి జై, అసలు ఎంత ఉద్వేగంగా అనిపించిందో ఎపిసోడ్. భారత్ మాతాకి జైతో మొదలుపెట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ, అంటే ఒక దేశభక్తిని ప్రేరేపించేలా అంత అద్భుతంగా టీజర్ అయితే అద్భుతంగా అనిపించింది. ఇంకా ప్రోగ్రామ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. అయితే యూనిఫామ్ గురించి ఇంకొకసారి మనం మాట్లాడుకుంటే నిజంగానే అంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అనధికార ఈవెంట్లలో ధరించడానికి వీళ్ళు అనుమతి తీసుకుంటారంట. పై అధికారం నుంచి అనుమతి తప్పనిసరి. అలాంటిది ఈ ప్రోగ్రాంకి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు పర్మిషన్ తీసుకునే ఉంటారు. ఇంకోటి, ఇప్పుడు పోలీసులు ఇతర వాళ్ళు యూనిఫామ్ కు ఖచ్చితమైన కొన్ని ఉంటాయి నిబంధనలు. కానీ ఆర్మీ విషయానికి వస్తే ఆర్మీ రూల్స్ ఏంటంటే వాళ్ళు 24 గంటలు యూనిఫామ్ లోనే ఉంటారు. పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అని కాదు, ఎక్కడైనా సరే మీరు గమనిస్తే ఆర్మీ పర్సన్స్ ఎనీవేర్ ఎనీ మూవ్మెంట్ వాళ్ళు యూనిఫామ్ లో ఉంటారు. అంతేకాదు ఆర్మీ పర్సన్స్ రిటైర్ అయిన తర్వాత కూడా యూనిఫామ్ వేసుకోవచ్చు. వాళ్ళ బ్యాడ్జులు, టోపీ, వాళ్ళకు వచ్చిన మెడల్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు ధరించే పార్టిసిపేట్ చేస్తారు. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఆర్మీలో విధుల్లో లేకపోయినా బయటకు వచ్చి వేరే విధుల్లో ఉన్నా లేదా విశ్రాంతిలో ఉన్నా సరే వాళ్ళ యూనిఫామ్ ఇవన్నీ ధరించవచ్చు అనమాట. వాళ్ళు రిటైర్ అయినా సరే వాళ్ళ హోదాలు మనం పక్కన పెట్టే పలుకుతాం. మేజర్, కల్నల్, లెఫ్టినెంట్ ఇట్లాగే కదా మనం పలుకుతాం. అంటే దానికి ఉన్న ప్రత్యేకత అది.
ఇక సింధూర్ గురించి అంటే వాళ్ళకి తెలియకుండా ఉండదు, ఏం మాట్లాడాలో తెలియకుండా ఉండదు కదా. ఆ ప్రోగ్రామ్ లో కొన్ని కోట్ల మంది చూసే కేబీసీ లాంటి ప్రోగ్రామ్ కు వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ సింధూరా, దేశ రక్షణ వ్యవస్థ గురించా, దేశం గురించా ఏం మాట్లాడో తెలియకుండా అయితే వాళ్ళకు ఉండదు కదా. అట్లా చాలా మందికి రీచ్ అవుతుంది, ఒక మోటివేషన్ లో తీసుకెళ్లే ఒక ప్రోగ్రామ్ అవుతుంది అది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మామూలు విజయం కాదు. సో ఆలోచించకుండా ఈ నిర్ణయం జరిగి ఉండదని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇతర ఎపిసోడ్ లో లాగా కొంచెం అన్యాచురల్ గా కాకుండా, ఎందుకంటే అది లైవ్ కాదు, రికార్డే, ఏదైనా సరే అది రికార్డెడ్ ప్రోగ్రామే కాబట్టి ఇతర ఎపిసోడ్స్ లో లాగా కొంచెం అన్యాచురల్ గా కాకుండా న్యాచురల్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఇది మాట్లాడండి, ఇలా మాట్లాడాలో నేర్పించే అవసరం వాళ్ళకు ఉండదు కదా. యుద్ధ సమయంలోనే శివంగుల్లా అందరి నోళ్లలో నానారు వీళ్ళిద్దరు కూడా. అంటే పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఏం జరిగిందో అసలు ఎంత స్పష్టంగా చెప్పారు ఆ రోజు. ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ కి ఒక గెస్టులుగా వస్తూ ఇక్కడ వాళ్ళ ప్రెజెన్స్ ద్వారా ఒక కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తారనిపిస్తుంది. వాళ్ళకు 24 గంటలు యూనిఫామే ఉంటారు, ప్రయాణాలు చేస్తూ కూడా ఆర్మీ పర్సన్స్ ప్రయాణాల్లో కూడా వాళ్ళు యూనిఫామ్ లోనే కనిపిస్తారు కదా. ఇటు చెప్పినా కదా వాళ్ళ ప్రత్యేకత. రిటైర్ అయినా సరే వాళ్ళ హోదాలు అట్లనే ఉంటాయి, రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ యూనిఫామ్ వేసుకోవచ్చు. ఆర్మీ పర్సన్స్ ఎనీ టైం మళ్ళీ వాళ్ళు వార్లో వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. యుద్ధం జరిగిందంటే గతంలో అంటే రిటైర్ అయినా సరే ఆర్మీలో అప్పటికి వాళ్ళు పనిచేయకపోయినా సరే వార్ టైంలో కావాలి అంటే ఖచ్చితంగా పిలిస్తే వెళ్లాల్సిందే. అంతేకాదు ఇప్పుడు కేబీసీలో షూట్ జరుగుతున్నప్పుడే, కేబీసీలో వాళ్ళు గెస్టులుగా అమితాబ్ బచ్చన్తో మాట్లాడుతున్నప్పుడే పై అధికారుల నుంచి ఏదైనా ఆదేశం వచ్చి అక్కడ వారు స్టార్ట్ అయింది, పాకిస్తాన్ వాళ్ళు మనల్ని మళ్ళీ ఏదో చేస్తున్నారు, దేశం కోసం నువ్వు రా అంటే వాళ్ళు వెళ్లాల్సిందే. అంత సర్వ సన్నద్ధతతో ఉండాల్సిందే వాళ్ళు ప్రతిక్షణం. అయితే ఆర్మీ ఆఫీసర్స్ కేబీసీ ప్రోగ్రామ్ కి గెస్టులుగా రావడం మొదటిసారి ఏం కాదు. 2021లో కూడా కేబీసీ 12th సీజన్ లో సుబేదార్ సంజయ్ కుమార్, ఆయన కార్గిల్ లో యుద్ధం చేశారు, కార్గిల్ వార్ లో పాల్గొన్న సుబేదార్ సంజయ్ కుమార్ వచ్చారు. 25 లక్షలు గెలుచుకున్నారు ఆయన ఆ షోలో పార్టిసిపేట్ చేసి. యోగేంద్ర సింగ్ యాదవ్ ను చూసినాం మనం, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు అందులో. ఇక 2022లో కూడా కల్నల్ మిథాలి మధుమిత, మేజర్ డిపి సింగ్ రిటైర్ అయ్యారు ఆయన, మేజర్ డిపి సింగ్, ఆయన కూడా వచ్చారు. యూనిఫామ్ లో హాజరైంది మిథాలి మధుమిత యూనిఫామ్ లో హాజరయ్యారు. ఇక 2019లో కర్మవీర్ స్పెషల్ ఎపిసోడ్ లో సీనియర్ ఎన్డీఆర్ఎఫ్ అధికారులు యూనిఫామ్ లో కనిపించారు ప్రోగ్రామ్ లో. అట్లా ఇప్పుడు వీళ్ళు భారత వాయుసేన, సైన్యము, అలాగే నావికా దళంలో పనిచేస్తున్న వీళ్ళు అధికారిక అనుమతి తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి ఉంటారు. అందులో వాళ్ళు ఏమి నెగిటివ్ గా ఏం ఇది చేయట్లేదు కదా, దేశానికి వ్యతిరేకంగానో ఇంకో రకంగా మనకు దేశానికి నష్టం కలిగే వ్యాఖ్యలు అయితే చేయడానికి కాదు కదా వాళ్ళు వచ్చేది. అందుకని చాలా అవసరం, మంచి టైము, చాలా బాగుంది. టీజర్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకెప్పుడు టైం అవుతుంది అని చూసిన కొన్ని గంటల్లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవని ఉంది. నిజంగా మనందరికీ ప్రౌడ్ ఆపరేషన్ సింధూర్ గురించి. మరిన్ని చాలా విషయాలు తెలియనున్నాయి మనకు. అంతేకాదు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. ఆసక్తిగా చూస్తున్నాం కదా, నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాను నేను. శివంగులు ఏం మాట్లాడతారో, ఎలా గర్జిస్తారో, ఏం చెప్తారో చూద్దాం మనం. మీరు కూడా చూడండి. అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.